ఈరోజు 10వ టాస్క్లో త్రిభుజం ఆకారాన్ని పిల్లలకు నేర్పించాలి. త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి. 1 2 3 ఇంకా 3 మూలలు ఉంటాయి. 1 2 3 మీరు ఈ వీడియోను మీ పిల్లలకు చూపనవసరం లేదు. మీ పిల్లలతో కలిసి ఇక్కడ చూపించిన విధంగా అయినా లేదా మీకు వచ్చిన ఇతర ఆలోచనలను వాడి అయినా త్రిభుజం ఆకారాన్ని పిల్లలకు నేర్పించాలి. ఇది ఏ రంగు? ఆకుపచ్చ. ఇప్పుడు ఈ ఆకుపచ్చ రంగు క్రేయాన్తో మనం త్రిభుజాన్ని గీసి రంగులు వేద్దాం. చూడండి, ఈ త్రిభుజానికి 3 భుజాలు, 3 మూలలు ఉన్నాయి. తరువాత మనము గోధుమ పిండితో ఒక త్రిభుజం తయారు చేద్దాం. చూడండి, అన్ని భుజాలు ఒకే పరిమాణంలో ఉన్నాయి. సరదాగా మనం ఈరోజు తినడానికి త్రిభుజం ఆకారంలో రొట్టె చేసుకుందామా? అబ్బా! చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు మనం కర్రలతో ఒక త్రిభుజం తయారు చేద్దాం. 3 కర్రల పరిమాణం ఒకటే. చూడండి, త్రిభుజానికి 3 భుజాలు, 3 మూలలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఎరుపు త్రిభుజం గీద్దాము. ఒక నీలి చతురస్రం గీద్దాము. మనం ఒక కొత్త రంగుతో వృత్తం గీద్దాం. ఇది నలుపు రంగు. ముందుగా వారికి గీతలు గీయడం సులభం అవ్వడానికి చుక్కలు ఉంచండి. ఇప్పుడు ఒక నిలువ గీత గీద్దాం. ఒక అడ్డు గీత గీద్దాం. మనం కొత్త రంగుతో గీత గీస్తున్నాము. ఇది గులాబీ రంగు. నేను చిన్న చిన్న చుక్కలు పెడతాను. మీరు ఆ చుక్కలు కలుపుతూ వాటిమీద గీత గీయండి. ఏ రంగు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఇదా! మీరు ఊదా రంగుని తీసుకున్నారు. ఇప్పుడు ఊదా రంగుతో ఏటవాలుగా గీతలు గీద్దాం. నేను చుక్కలు పెడతాను, మీరు వాటిని కలుపుతూ గీతలు గీయండి. వరెవా! ఒక త్రిభుజం గీసాము. ఇప్పుడు దానికి రంగు కూడా వేద్దాం. ఊదా రంగుతో ఇంకా మనం ఏమి గీయవచ్చు? ద్రాక్షలను గీద్దాం. ఇప్పుడు వాటికి రంగులు వేద్దాం. ఈ ద్రాక్షకాయలకు ఒక కొమ్మ, మరియు ఆకును ఆకుపచ్చ రంగుతో గీద్దాం. మీకు నచ్చిన రంగును ఎంచుకోండి. ఇదా! వా! మీరు గోధుమ రంగును ఎంచుకున్నారు. ఈ రంగుతో అడ్డు గీతలు గీద్దాము. నేను చుక్కలు పెడతాను, మీరు ఆ చుక్కలను కలుపుతూ గీతలు గీయండి. నిలువు గీత. అడ్డు గీత.
నిలువు గీత. అడ్డు గీత. చూడండి, మనం ఒక చతురస్రం గీసాము. ఇప్పుడు దీన్ని గోధుమ రంగుతోనే నింపుదాము. మనం ఒక పచ్చ త్రిభుజం గీద్దాము. ఇప్పుడు దానిని అదే రంగుతో నింపుదాం. మొదట్లో పిల్లలు రంగులు వేసేటప్పుడు బయటకు పోవచ్చు. అయినా పర్వాలేదు. క్రమంగా మీరు వారికి గీత లోపల రంగులు వేయడం నేర్పించవచ్చు. పిల్లలు ఇవన్నీ వెంటనే నేర్చుకోరు. వారికి గీతలు గీయడం నేర్చుకోవడానికి సమయం పడుతుంది. దయచేసి సహనంతో ఉండండి. పిల్లలు వారి దశలో నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. పిల్లలు విసుగొందకుండా ఒకే అంశం పలు రకాలుగా వారికి ఆసక్తి కలిగేలా నేర్పించండి. ఉదాహరణకు త్రిభుజం గురించి నేర్పాలంటే రోడ్డుమీద త్రిభుజం ఆకారంలో ఉన్న సిగ్నల్ను చూపించిగాని, ఒక పాట పాడిగాని, ఒక కథ చెప్పి అయినా, లేదా త్రిభుజం గీయించి రంగులు వేయించవచ్చు, చేతులతో ఒక త్రిభుజం చేయవచ్చు, త్రిభుజం ఆకారంలో డాన్స్ చేయించవచ్చు, యూట్యూబ్లో త్రిభుజం గురించి వీడియోలు చూపించవచ్చు. పిల్లలు నేర్చుకున్నట్లయితే మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారికి నేర్చుకోవడానికి సమయం పడుతుంటే ఒకే విషయాన్ని తీరొక్క రీతులలో చెప్పి నేర్పించవచ్చు. మాతో నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. శుభదినం.